అయితే రెడీ అయిపోయాం, ప్యాక్ కూడా చేస్తాం. అది మళ్ళీ అక్కడ ఉండాల్సి వస్తుంది, అందుకే డైరెక్ట్ ఇంక బద్రీనాథ్ వెళ్ళిపోతాం. బద్రీనాథ్ అది ఈ రూట్ చూస్తున్నారు కదా, ఇది కేదార్నాథ్ వెళ్తుంది డైరెక్ట్. ఇది ఒకటి ల్యాండ్ స్లైడ్ అయింది అనుకున్నాం, కానీ దీంతో షాకులు, జలకులు, ట్విస్టులు, బాబు ప్రతి సీను క్లైమాక్స్ గా ఉంటది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. ఈరోజు డే 2 ఉత్తరాఖండ్ నుంచి. చూడండి వెదర్ అసలు. యాక్చువల్లీ నైట్ కూడా వర్షం పడింది కొంచెం. సో ఇప్పుడు మేము 7:30 అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే మేము తుంగనాథ్ ఇంకా చోప్తా వెళ్తాము. అక్కడి నుంచి బద్రీనాథ్ నైట్కి, అదే ఈవినింగ్కి నైట్ కల్లా రీచ్ అయిపోతాం అక్కడికి. సో అక్కడి నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ సోన్ప్రయాగ్ రిటర్న్. అది ఈరోజు ప్లాన్. అయితే ఈరోజైనా ఏం కాకుండా అవ్వాలి, అంటే వర్షం పడి ఆగకుండా. వెదర్ అయితే బాగుంది ఈరోజు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు వర్షం, చాలా తక్కువ ఉంది. చూద్దాం ఏమవుద్దాం అలా. ఇప్పుడైతే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, యాపిల్ ఫ్రూట్స్ తినేసాం, అవి సరిపోతాయి మధ్యాహ్నం వరకు. వెదర్ అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా. చూడండి, అయితే రెడీ అయిపోయాం, ప్యాక్ కూడా చేస్తాం. అది చూడండి, నిన్న నైట్ పట్టాం ఈ కవర్ని, లేదంటే మొత్తం బ్యాగ్లో బట్టలన్నీ తడిచిపోయాయి కదా. సో ప్యాక్ చేసేసి ఇంకా బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు. ఫస్ట్ చెప్పాగా అక్కడ తుంగనాథ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్ ఉంది చిన్నది, అది చేసి నెక్స్ట్ ఇంక బద్రీనాథ్ స్టార్ట్ అయిపోవడమే. నైట్ కల్లా బద్రీనాథ్ రీచ్ అవ్వాలి ఆయన, అది ఈరోజు టార్గెట్. సో మధ్యలో అయినా మంచి వ్యూ పాయింట్స్ కనబడితే వీడియోస్ పెడతాను. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక పాయింట్ లాగామన్నమాట, పనిద్ది మొబైల్ చిన్న రిపేర్ ఉంది. సో అది చూసుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం. రుద్రప్రయాగ్ వెళ్ళి అక్కడి నుంచి చోప్తా వెళ్ళాలి. చోప్తా నుంచి డైరెక్ట్ బద్రీనాథ్ అనమాట. సో మొబైల్ అయితే రిపేర్ చేయడానికి 1/2 అవర్ పట్టింది. ఇప్పుడు మళ్ళీ ప్లాన్లో చేంజ్ అయింది, ఇంకా తుంగనాథ్ వెళ్ళడం లేదు. అంటే ఆ రూట్ వెళ్తాం కానీ తుంగనాథ్ చోప్తాలో ఆగేది లేదు, శివుడి గుడికి వెళ్ళేది లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. తుంగనాథ్లోనే 8-9 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుందంట, మళ్ళీ అక్కడ ఉండాల్సి వస్తుంది. అందుకే డైరెక్ట్ ఇంక బద్రీనాథ్ వెళ్ళిపోతాం. బద్రీనాథ్ డైరెక్ట్ వెళ్తే ఈవినింగ్ కల్లా 5 కల్లా వెళ్ళిపోతాం అనమాట, 5-6కి. సో ఇంకా తుంగనాథ్ లాగేది లేదు ఇదే. సో ఇదైతే ఇప్పుడు రుద్రప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళే రూట్. అది పైకి బద్రీనాథ్ వెళ్ళేది. ఇప్పుడు మేము ఇటుపక్క వెళ్తున్నాం, కుండు వెళ్ళాలి. ఇప్పుడు కుండు ఇక్కడ నుంచి ఒక 33 km ఎంత ఉంటుంది, గౌరీకుండ్ 33 km ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు వెళ్ళిపోతే ఇంక డైరెక్ట్ కేదార్నాథ్ వెళ్తాం 98 km. సో మేమైతే కుండుకి రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ డైవర్షన్ ఉంటుంది. ఈ రూట్ చూస్తున్నారు కదా, ఇది కేదార్నాథ్ వెళ్తుంది డైరెక్ట్. ఈ రూట్ బద్రీనాథ్ వెళ్తుంది. సో మేమైతే ఇప్పుడు ఫస్ట్ కేదార్నాథ్కి వెళ్ళట్లేదు కాబట్టి బద్రీనాథ్కి వెళ్తున్నాం తుంగనాథ్ నుంచి. నాకేం కనపట్టలేదు.
సో ఇంకా బద్రీనాథ్ ఒక 145 km ఉంది. అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం కాక కొంచెం అంటే ఏదైనా తిందామని మ్యాగీ ఏదైనా. ఇందాక అనుకున్నట్టుగా మనం తుంగనాథ్ అయితే వెళ్ళట్లేదు, చోప్తా వెళ్ళట్లేదు, డైరెక్ట్ బద్రీనాథ్. ఇంకా ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం బద్రీనాథ్కి. వర్షం అయితే బాగా ఎక్కువ ఉంది, చూసుకొని వెళ్ళాలి. అంటే బాగా అంటే కొంచెం ఎక్కువ ఉంది, చూసుకొని వెళ్ళాలన్నమాట. రోడ్ అయితే సూపర్ ఉంది అసలు. ఆ వ్యూ, ఆ కొండలు ఒకదాని మించి ఒకటి ఉంది. కొండ అయితే చాలా బాగుంది, కొండలు కూడా మేఘాల మధ్యలో ఏం చూస్తుంటే అబ్బా ఫీల్ సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అసలు. మేము తినేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బద్రీనాథ్ స్టార్ట్ అవ్వడమే. ఇంకో స్టాప్ ఏదని చూసుకొని అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవడమే. బైక్ అయితే కొంచెం గాలి తగ్గింది అనుకుంటుంది. వర్షం అయితే పడుతూనే ఉంది, కొంచెం పర్లే లైట్ తగ్గింది. కానీ ఏం లేదు, వెళ్ళాలి ఈ వెదర్లో. రూట్ అయితే నిజంగా చాలా బాగుంది, వీడియోలో చూసి ఉంటారు మీరు. అసలు మేఘాల మధ్యలో వెళ్తుంటే సూపర్ ఉంది అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ట్రిప్ ఇది నేను వేసిన దాంట్లో. అంటే నేను ఎక్కువ రోడ్ ట్రిప్ వెళ్ళలేదు, కానీ ఇది ది బెస్ట్ ఇప్పటి వరకు. ఆ ఘాట్ రోడ్ కూడా చాలా బాగున్నాయి, ఘాట్ రోడ్స్ అవి కూడా. చలి అయితే మామూలుగా పెట్టట్లేదు అసలు, చేతులే వణుకుతున్నాయి. సో ఇది చోప్తా అనమాట, అంటే ఇంకా చోప్తా రాలే. ఇక్కడ క్యాంప్స్ అయితే ఉన్నాయి, గ్రీన్ వ్యాలీ అంట. అయితే చలి అయితే మామూలు పెట్టలేదు, వణుకుతున్నా నేను అయితే. Promoting, celebrating, and warning kings. Very beautiful. Oh, very good climax, man. Enjoy life, partner. అసలు ఇంకా రూట్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇక్కడ వెనకాల కొండలు, రూటు సూపర్ ఉంది నిజంగా. చలి అయితే అమ్మో వణుకుతున్నాను అయితే నిజంగా. అయితే ఇప్పుడు కొంచెం ఘాట్ దిగామన్నమాట. అంటే చోప్తా నుంచి కొంచెం ఘాట్ కిందకు వస్తుంది, ఒక 30-20 km. ఇక్కడ వచ్చాక అంటే పెట్రోల్ కొంచెం తక్కువ ఉంది బండిలో. పెట్రోల్కి ఎక్కడ కొట్టించాలో తెలియదు, కొట్టించాలి పక్క. ఇంకా గాలి కూడా కొంచెం తక్కువే ఉంది. ఇక్కడ వ్యూ చూపిస్తాను చూడండి, మీకు సినిమాలో కూడా చూస్తుంటే ఇలా. ఈ వ్యూ చూడు భయ్యా. అవన్నీ మేఘాలు. మేము ఎక్కడి నుంచి వచ్చామంటే చాలా హైట్ వెళ్ళాం మేమైతే. అక్కడ నాకు తెలిసి ఒక 2 degrees ఉంటుందేమో చలి. చూడండి ఇదంతా బ్రిడ్జ్ ఇది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, చలిగా ఉంది, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చూసారుగా, జన్నత్ ఇది, అంటే స్వర్గం. ఓ పహాడియో.
మేము బద్రీనాథ్కి అయితే ఇంకా 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఆ దరిద్రం ఏంటంటే ఇక్కడ రోడ్ బ్లాక్ అయిపోయింది, పడిపోయి ల్యాండ్ స్లైడ్ అయినట్టు ఉంది. మొత్తం ఆపేశారు. ఇక్కడ ఒక 1 km అటు పక్క 1 km వెహికల్సే ఉన్నాయి. చూపిస్తాను మీకు, కనిపిస్తున్నాయి ఆ వెహికల్స్. అంత వెహికల్స్ ఇక్కడ ఇంకా వర్క్ అవుతుంది. అబ్బా వెదర్ చూడండి. సో ఇక్కడే ల్యాండ్ స్లైడ్ అయిన ఏరియా అయితే కింద చూడండి ఎలా ఉందో. ఇదంతా పైనుంచి అక్కడి నుంచి అయింది. వాటర్ పడుతూనే ఉంది. ఇదంతా కిందకి పోయింది. ఇటు సైడ్ చూడండి ఎన్ని వెహికల్స్ ఆగారు. అదే పని తనక చూడండి ఎన్ని వెహికల్స్ ఆగారు. ఇది ఒకటే ల్యాండ్ స్లైడ్ అయింది అనుకున్నాం, కానీ దీంతో పాటు అక్కడ కూడా అయిపోయింది. ఈ 2 ల్యాండ్ స్లైడ్స్ ఇప్పుడైతే కవర్ చేయడం చాలా కష్టం. వీళ్ళు మాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. ల్యాండ్ స్లైడ్ అయితే అయ్యిందేమో, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. తిట్టుకోకండి నన్ను, కానీ వ్యూ చూడండి ఎంత బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది నిజంగా. కానీ మా అసలు టైం బ్యాడ్ ఏంటో కానీ అనుకున్నది ఏదో అవ్వట్లేదు. అటు కేదార్నాథ్ వెళ్ళకపోతున్నాం, ఇప్పుడు బద్రీనాథ్ వెళ్ళకపోతున్నాం. నాకైతే మైండ్ ఏం పని చేయట్లేదు. ఇంత డ్రైవ్ చేసి ఇంత ఇక్కడ దాకా వచ్చి అంత వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం బ్యాడ్ అంతే. నేను ఎక్కడ పడితే అక్కడే వాటర్ ఫాల్స్ ఉంటాయి. అంటే బెస్ట్ వ్యూ ఉంది నిజంగా, కానీ అన్నీ చూపించలేకపోతున్నాను మీకు. ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి ఉంటుంది. ఒకటి చూపిస్తే ఇంకోటి, అంటే ప్రతి దగ్గర ఆగి చూపించలేము కదా. నాకు అయినంత వరకు వీడియోస్ తీయమన్నా మా ఫ్రెండ్ని, వాడు మ్యాక్సిమం తీసాడు. అంటే బెస్ట్ స్పాట్స్ అన్నీ తీసాం. ఈ వెనకాల చూడండి పైన ఇలాంటి కొన్ని 100 వ్యూస్ ఉంటాయి, 100,000 అన్నీ తీయాలంటే అవ్వదు కదా. సో అందుకనే కొంచెం అయినవన్నీ తీసాం. మిగతావన్నీ ఇంకా పోయినట్టే. కానీ ఒక 100లో వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ. వాటర్ ఫాల్స్ 100లో మీరు వెళ్తున్న కొలిది వస్తూ ఉంటే, మీరు బెస్ట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే చోప్తా నుంచి వెళ్ళండి. భయ్యా చోప్తా నుంచి వెళ్తే మీరు బెస్ట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఇక్కడ ఈ వ్యూ అయితే నిజంగా సూపర్ ఉంది. వెనకాల ల్యాండ్ స్లైడ్ అయిన దగ్గర వ్యూవే అది చాలా బాగుంది నిజంగా. ల్యాండ్ స్లైడ్ అయిన దగ్గర ఈ వ్యాలీ చూడండి ఎలా ఉందో. మాకైతే ఇప్పుడు బుర్రే పని చేయట్లేదు. ల్యాండ్ స్లైడ్ అవ్వడం కాదు, కానీ ఇటుపక్క వెళ్ళాలి కూడా అర్థం కావట్లే. ఇక ఇక్కడే ల్యాండ్ స్లైడ్ అయితే అయ్యింది. అటు ఇందా చెప్పినట్టు అటు కేదార్నాథ్ వెళ్ళకపోతుంది, ఇటు బద్రీనాథ్ వెళ్ళకపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే నేను నైట్ ఉన్న దగ్గరికి నియర్లీ అది ఇప్పుడు 150 కిలోమీటర్ ప్లస్ ఉంటుంది. అసలు ఏం చేయాలి అర్థం కావట్లే. ఇంకా బ్యాడ్ లక్ అంతా మేము జోబులు వేసుకొని తిరిగినట్టు ఉన్నాం, పాకెట్లు వేసుకొని. ఎక్కడికి వెళ్ళా ఏం అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి వర్షం అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. మీ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది. అప్పుడు వెదర్ కూడా బాగానే చూపించింది. అసలు వర్షం లేదు. కరెక్ట్గా బండి తీసుకొని ఇసుకే స్టార్ట్ అయింది వర్షం. వర్షం ఆగట్లే కదా అసలు. ఇప్పుడైతే వర్షం ఆగింది, కానీ ల్యాండ్ స్లైడ్ అవుతుంది. అది అటు అవుతుంది ఇటు అవుతుంది. ఏంటో అర్థం కావట్లేదు అసలు. మైండ్ గేమ్ చిరాకు ఉందంతా. ఏదో ఒక దానికి వెళ్తే బాగుండు. అయితే బద్రీనాథ్కైనా బాగుంటుంది, లేక కేదార్నాథ్కైనా బాగుంటుంది. ఏది కాకుండా మళ్ళీ కిందకి వెళ్తే ఇంకా ఇది తిరగకపోతే ఇంకా డెహ్రాడూన్ తిరగాలి. వెళ్ళి డెహ్రాడూన్ అన్నీ తిరుగుకుంటూ రావాలి. మేము వచ్చి 1 hour అయింది ఇక్కడికి, అయినా ఏం అవ్వలే. ప్రోగ్రెస్ కూడా ఏం లేదు. ఈలోపు ఇలా ఇక్కడ వెదర్ ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మాకు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. బద్రీనాథ్ వెళ్ళాలా కేదార్నాథ్ వెళ్ళాలా. లాస్ట్కి ఒక ఫైనల్ డెసిషన్కి అయితే వచ్చాము. నైట్ ఇక్కడ వెయిట్ చేసి, ఒకవేళ పని అవ్వకపోతే నైట్ వెయిట్ చేసి ఇంకా రేపు బద్రీనాథ్ వెళ్ళాలి. కేదార్నాథ్ ఇంక వదిలేద్దాం అనుకుంటాం. అంటే అక్కడే ఉత్తరాఖండ్ అంతా రేపు వరకు అలర్ట్సే ఉన్నాయి. అలర్ట్ ఇచ్చారు. స్కూల్స్ కాలేజెస్ అన్నీ అలర్ట్ ఉన్నాయి. బద్రీనాథ్ వెళ్ళాలి. ఇంక కేదార్నాథ్ కూడా వెళ్ళడం అవ్వదేమో.
కేదార్నాథ్ కూడా ఇంకా డ్రాప్ చేయాలి, ఎందుకంటే వర్షాలు కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. అసలు ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పోతుందో కూడా తెలియట్లేదు. ఇప్పుడు అది కంప్లీట్ చేయడం వల్ల ఎవరికి 72 ఎవరికి ఫస్ట్ వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి వెళ్ళాలి. అదే మా ఊడి పాట ఈడే ప్లాన్ చేశాడు ఈ ట్రిప్ అంతా. అక్కడ చూసినాడు అన్నీ బాగున్నాయి, ఇక్కడికి వచ్చాక నాకు నిజంగా బాధగా ఉందిరా ప్లాన్ చేసింది. అదే నాకు నడిపినందుకు నాకెంత బాధ ఉండాలి. అయితే నొప్పులు అన్నీ ఒళ్ళంతా. ఏం చేస్తా ఇంకా అంతే, ఇంకా టైం బ్యాడ్. నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ బద్రీనాథ్ వెళ్తాం. ఇంకా ఒకవేళ రూట్ క్లియర్ అయిపోతే అదే ఇంకా ఫైనల్ డెస్టినేషన్. ఇంకా అదే చెయ్యాలి, ఇంకేం చేయలేం. ఇప్పుడు కేదార్నాథ్ వెళ్దామన్నా అప్రాక్స్ 150 km ఉంది. 150 km ఘాట్ రోడ్ అంటే అది చాలా కష్టం నైట్ కల్లా రీచ్ అవ్వడం అంటే. సో సేఫ్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఉండిపోయి రేపు మార్నింగ్ బద్రీనాథ్ స్టార్ట్ అయ్యి యాత్ర కంప్లీట్ చేసుకొని కిందకి వెళ్ళిపోయి డెహ్రాడూన్ ముస్సోరీ చూసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది ప్లాన్ ఇప్పటికి. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను. లాస్ట్లో అందరికీ సజెషన్ రాయి, సెప్టెంబర్లో మాత్రం రాకండి. ఇది నా సజెషన్ అని చెప్పి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మా ఫ్రెండ్ ఒక సజెషన్ ఇస్తున్నాడు అనండి, సెప్టెంబర్లో అయితే అస్సలు రావద్దు అంటున్నాడు. యాక్చువల్లీ మేము వెదర్ అది చెక్ చేసాం, బాగుంది కదా, నేను చెక్ చేసాను మనము. వారం బాగుంది కంటిన్యూస్గా వెళ్ళిపోయి. బాబు 15 days బాగుంది, 15 days బాగుందని నుంచి బాగుందని వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే 6 అయింది. వర్క్ అయితే కొంచెం ఇక్కడ ఇందాక చూపించాగా ఫస్ట్ అయిందని ఇక్కడ కొంచెం సెట్ అయిపోయింది. ముందు ఉండిపోయింది అనమాట, అక్కడ అయిపోయింది. అది కూడా అయిపోతే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. స్టార్ట్ అయ్యి నైట్ కల్లా బద్రీనాథ్ రీచ్ అయితే బద్రీనాథ్లో స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ యాత్ర గుడిని దర్శనం చేసుకొని ఇంకా మానా విలేజ్ ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకుంటాం. ఈ వెదర్ చూడండి అబ్బా, ఎన్నిసార్లు చూపించాలి అసలు మీకు. ఇవన్నీ పెట్టుకోకండి, రండి మీరంటే వర్షాకాలంలో రాకండి, జాగ్రత్త రండి. అంటే వర్షం గూగుల్ మ్యాప్స్ అనేది అసలు నమ్మకండి, బుద్ధి చెప్పింది అదే గూగుల్. అంటే వెదర్ గురించి కూడా అసలు యాక్యురేట్ అసలు చూపించట్లేదు, చూపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చాక వేరే సీన్ ఉంటుంది. అందుకే అసలు దాన్ని నమ్ముకొని వస్తే ఇలా చేస్తుంది. నేను చూసినప్పుడైతే మేము 12th స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. 1 week ముందు నుంచి చూస్తూనే ఉన్నాం మేము వెదర్ ఎలా ఉంది. ప్రతిసారి వెదర్ కూడా అసలు వర్షమే లేదు, బెస్ట్ టైం అని చూపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే రిషికేష్ నుంచే స్టార్ట్ అయింది వర్షం. ఇంకేం చేయాలి చెప్పండి. రిషికే పైకి వచ్చేసి తగ్గిపోద్ది అనుకుంటే పైన కూడా పడుతూనే ఉంది. సో మేమైతే ప్రస్తుతానికి కేదార్నాథ్ అయితే స్టాప్ పెట్టాము. సో మేమైతే ఇంకా వెహికల్ స్టార్ట్ చేసాము. అట్నుంచి అయితే వెహికల్స్ వస్తున్నాయి, రోడ్ కొంచెం క్లియర్ అయింది. సో ఇప్పటి నుంచి ఒక 3 hours పడుతుందేమో, చూడాలి. 3-4 hours ఎక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవి లేకపోతే. ఇక్కడ కూడా ఫుల్ వెహికల్స్ పైన అంతా. మేమైతే ఇప్పుడు బద్రీనాథ్కి ఒక 50 km దూరంలో 45 kilometers దూరంలో ఆపేసాం వెహికల్, ఎందుకంటే నైట్ లేట్ అయిపోయింది, నైట్ కూడా అయిపోయింది. ఇంకా రూట్ కూడా అంత మంచిగా ఉండదంట లోపల. సో ఇంకా ఎందుకు నైట్ టైం అని ఆపేసాం ఇక్కడ. సో రూమ్ తీసుకున్నాం 500 rupees, రేపు మధ్యాహ్నం 12 దాకా. సో ఇప్పుడు నైట్ ఇంకా ఫ్రెషప్ అయిపోయి పడుకొని తినేసి నెక్స్ట్ మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. రేపు మార్నింగ్ బద్రీనాథ్ వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇంకా బద్రీనాథ్ వెళ్ళి మానా విలేజ్ చూసుకొని వచ్చి ఇంకా డైరెక్ట్ మళ్ళీ రూమ్కి వచ్చేస్తాం అనమాట. మ్యాక్స్ ఇక్కడే అందరూ రూమ్స్ తీసుకుంటున్నారు ఈ ఏరియాలోనే. సో అందుకే మేము కూడా ఎందుకు రిస్క్ చేయడం అని మేము ఇక్కడ తీసుకున్నాం. సో ఇప్పుడైతే ఫుడ్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఏముండే ఇక్కడ రోటీ, రైస్, అయ్యి తప్ప పన్నీర్. రైస్ అంటే చాలా తక్కువ, మనలాగా ఉండదు రైస్. ఇక్కడ వేరే రైస్ వస్తుంది, ఇప్పుడు బియ్యం వస్తుంది, తినలేము. అది సేఫ్ ఏంటంటే ఆలూ కర్రీ, రోటీ, ఇదే సేఫ్ ఇక్కడ ఎక్కడైనా. సో రోటీ ఇంకా ఆలూ కర్రీ ఆర్డర్ ఇచ్చాను, వస్తే తీసుకొని రూమ్కి వెళ్ళిపోవడమే. ఇవి నిపుణుల పర్యవేక్షణలో జరిగినవి, ఇంట్లో అసలు ప్రయత్నించకండి. మేము ప్రయత్నించే బుక్ అయిపోయాం. మేము ఎక్కడున్నామో చూడండి గాయస్. ఇప్పుడు అరే మంచి కొండలు చూపిరా. చూడండి అక్కడ హిమాలయస్ పక్కన ఉన్నాం, బద్రీనాథ్.
సో గైస్ డే 2 అయితే ఇంతే. ఈరోజు బద్రీనాథ్ దగ్గరలోకి వచ్చాం. 44 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం బద్రీనాథ్కి. సో రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్ళి నెక్స్ట్ తర్వాత ప్లాన్ ఏంటో, అసలు ప్లాన్ చేసుకోవడం వేస్ట్, ఏది అవ్వట్లేదు. సో ప్లాన్ చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవడం ఈసారి. బద్రీనాథ్ నుంచి అక్కడ మానా విలేజ్కి ఇది ఒకటి ప్లాన్ ఉంది అంతే. నెక్స్ట్ ఏదో ఒకటి చేయాలంతే. సరే అయితే ఈరోజుకి మరి ఇంతే. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో. సో సైనింగ్ ఆఫ్ రిషి, బాయ్.